వెల్కమ్ టు యాప్ డెవలప్మెంట్ పార్ట్ 6. సో ఎగ్జిక్యూషన్ ఎప్పుడు వాయిడ్ మెయిన్ నుంచి స్టార్ట్ అయ్యింది. వాయిడ్ మెయిన్ నుంచి స్టార్ట్ అయ్యాక రన్ యాప్ అనే మెథడ్ మెటీరియల్ యాప్నే కాల్ చేయాలి. అది ఆ క్లాస్లో అయినా ఉండొచ్చు, లేదా అది వేరే క్లాస్లో ఉండి ఆ మెటీరియల్ యాప్ని ఆ క్లాస్ నేమ్తో ఎక్కడ కాల్ చేయొచ్చు అని చెప్పా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ రన్ యాప్లో మెటీరియల్ యాప్ని డైరెక్ట్గా కాల్ చేసేసింది. మెటీరియల్ యాప్లో ఏముండాలంటే ఒక యాప్ బార్, ఒక బాడీ కంటెంట్ ఉండాలి, స్కాఫోల్డ్. ఆ యాప్ బార్ బాడీ కంటెంట్ ని కలిపి స్కాఫోల్డ్ అంటారు అనమాట ఇక్కడ. సో ఇక్కడ రీస్టార్ట్ చేస్తే యాప్ బార్ లో మాత్రం హలో వరల్డ్ అని ప్రింట్ అయింది, బాడీ కంటెంట్ లో వెల్కమ్ టు ఫ్లటర్ అని ప్రింట్ అయింది. సో ఈ పైన కనిపించేదాన్ని యాప్ బార్ అంటారు. అండ్ దాని కింద బాడీ కంటెంట్ లో వెల్కమ్ టు ఫ్లటర్ అని ఉంది కదా, అది బాడీ కంటెంట్ అనమాట. అది సెంటర్ లో ప్రింట్ అయింది చూసారా. ఫ్లటర్ లో వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి స్టేట్లెస్ విడ్జెట్ అంటారు, ఒకటి స్టేట్ఫుల్ విడ్జెట్ అంటారు. ఈ రెండు విడ్జెట్సే. అసలు విడ్జెట్ అంటే ఏంటి? విడ్జెట్ అంటే ఒక కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ రియాక్ట్ నేటివ్ లో వాటిలో కాంపోనెంట్స్ అనేస్తారు, కానీ ఇక్కడ మాత్రం విడ్జెట్ అనే అంటారు. టైప్స్ గా ఎందుకు డివైడ్ చేశారంటే స్టేట్లెస్, స్టేట్ఫుల్ గా. స్టేట్లెస్ అనేది అసలు డేటా, ఎలాంటి డేటాని దాంట్లో ట్రాన్స్ఫర్ చేయనవ్వదు. ఎగ్జాంపుల్ మన కింద బాటమ్ లో కనిపించే, వాట్సాప్ లో కనిపించే బాటమ్ నావిగేషన్ మెనూ, అందుట్లో ఎలాంటి డేటా చేంజ్ ఉండదు, కానీ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం. లైక్ ఇలా స్క్రోల్ చేసుకోవడానికి, పైన పేజెస్ చేంజ్ చేయడానికి, అందుట్లో ఎలాంటి చేంజ్ ఉండదు. మనకి ఎప్పుడు చేంజెస్ ఉంటాయి, చాటింగ్ చేసుకునేటప్పుడు మెసేజెస్ అప్డేట్ అవుతాయి చూసారా, అది స్టేట్ఫుల్ విడ్జెట్ అనమాట. స్టేట్లెస్ అంటే అలాంటి చేంజెస్ ఏమి ఉండదు, జస్ట్ కాన్స్టెంట్ గా ఉండిద్ది. అంటే మనం ఎంతసార్లు యాప్ యూజ్ చేసుకున్నా అది మాత్రం కాన్స్టెంట్ గా ఉండిద్ది. బట్ ఏదైతే డేటా మెసేజెస్ పెట్టే కొద్దీ అది పేజ్ రీఫ్రెష్ అవుతూ మనకి అప్డేట్ అవుతూ మెసేజెస్ చూపిస్తుందో అదొక స్టేట్ఫుల్ విడ్జెట్ అనమాట. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఒక స్టేట్లెస్ విడ్జెట్ కి, ఒక్కసారి చూద్దాం. సో స్టేట్లెస్ విడ్జెట్ అంటే అందులో ఎలాంటి డేటా అనేది ట్రాన్స్ఫర్ కాదు. ఆ పేజ్ ఒక స్టేట్లెస్ అంటే ఒక డమ్మీ పేజ్, మీరు ఇంకా దాంతో ఏం చేయలేరు. సో ఇదిగోండి ఒక స్టేట్లెస్ విడ్జెట్ ఇది. అదే ఒక స్టేట్ఫుల్ విడ్జెట్ కి ఎగ్జాంపుల్ చూస్తారా, అందులో డేటా రియల్ టైమ్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మీరు ఇన్వోక్ చేసే మెథడ్స్ ని యూజ్ చేస్తారు, సెట్ స్టేట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తారు దాంట్లో. సో ఇందులో చూసుకున్నట్టయితే మీకు అసలు సెట్ స్టేట్ అనే మెథడ్ లేదు. అదే కనుక మనం స్టేట్ఫుల్ విడ్జెట్ యూజ్ చేసుకున్నట్టయితే దాంట్లో సెట్ స్టేట్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెట్ స్టేట్ కౌంట్ ప్లస్ ప్లస్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ప్లస్ చేస్తామో ఆ బటన్ ని, డేటా అనేది రియల్ టైమ్ లో చేంజ్ అవుతుంది, అప్డేట్ అవుతుంది అక్కడ.